జై కాలభైరవ! జై జై కాలభైరవ! ఈరోజు ఏటనుకుంటున్నారా? ఈరోజు అమావాస్య కాబట్టి మేము కాలభైరుడికి మొక్కుండిపోయిందండి. గారెల దండ ఎయాలని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఈ రోజు వరకు అవ్వలేదు. ఈరోజు అమావాస్య కాబట్టి, అలాగే ఉగాది ముందు రోజు వచ్చే అమావాస్య కాబట్టి, మా ఆవిడ రాత్రి 11 గంటలు మొదలుపెట్టిందండి. గారెలు అదే మినప రుబ్బి అన్నీ చేసి గారెలేసింది చూసారండి. గారెలు కూడా మొత్తం అయిపోయాయి. గారెలు మొత్తం పట్టుకొని మా ఆవిడ చూసారా ఇది దండగుచ్చడానికి పట్టుకొని వచ్చిందండి. దండగుచ్చుకొని అన్నీ చేసేసరికి నైటు 12:30 అయిందండి. దండగుచ్చి కూడా చూసారా దండగుచ్చేస్తుంది. అంతకుముందే నిమ్మకాయల దండ కూడా గుచ్చామండి. 108 నిమ్మకాయలు. కానీ ఏదన్నా మొక్కు ఉందంటే మొక్కు తీర్చుకోవడం మనం బాధ్యత కాబట్టి బాధ్యత ప్రకారంగా మొక్కు తీర్చుకున్నామండి. అన్నీ చేసి గారెల దండ గుచ్చాం. అన్నీ అయిన తర్వాత 10:30 కల్లా అంతా రెడీ అయిపోయిందండి. అదిగోండి నిమ్మకాయల దండలో కూడా మళ్ళీ మా ఫ్యామిలీతో అలా మేము మళ్ళీ కార్లో బయలుదేరాం. వెళ్ళి వరకు మా వాళ్ళు వెనకాల సరిగ్గా కనపట్లేదు. కార్లో బయలుదేరి యాభై జంక్షన్లో ఉన్నమాట. ఈ రోజు మొత్తం కూడా మేము స్వామివారికి నిమ్మకాయల దండ కూడా కూర్చోం, అలాగే గాలు దండ కూడా కూర్చోం, అలాగే పర్వణం స్వామివారికి అది మొక్కుంది. ఎందుకంటే ఈరోజు ఈ టైంలో వెళ్ళకపోతే మాత్రం చాలా రస్ అయిపోతుంది. ఎందుకంటే అమావాస్య కదా, అమావాస్య ప్లస్ ఎందుకంటే లోకల్ పండుగ కూడా కదా ఉగాది కాబట్టి చాలామంది లక్షల్లో వేలలో వస్తారు మన జనాలు. ఆ విధంగా మేము ప్రతి నెల కూడా ఇదే టైంకి వెళ్తాం. అమావాస్య రోజు ప్రతి నెల కూడా నైట్ 1 గంటలకు బయలుదేరుతాం. ఆల్రెడీ దగ్గరలో వస్తాం అన్నమాట. అదిగోండి యాపకొండ నుంచి అలాగే మళ్ళీ సింహాచలం వెళ్ళి రోడ్లోకి వెళ్తున్నాం. రోడ్డు మీద తప్ప ఎవరిలో ఖాళీ ఉంది. నైటు 1 గంటకు బయలుదేరాం ఇంటికాడ. 1 గంటకు బయలుదేరి అక్కడికి కాలభైరుడి గుడి దగ్గరికి వెళ్ళేసరికి కరెక్ట్గా 1:15 అయిందండి. అక్కడికి తీరమ్మో చెల్లి చూస్తే 1:30 వరకు కూడా గేటు ఓపెన్ చేయరనేసి పోలీసు వాళ్ళు మమ్మల్ని అందరినీ కూడా మాకన్నా ముందు వెళ్ళి చాలామంది ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మార్నింగ్ వెళ్తే ఖాళీ ఉండదు టెంపుల్ అని చెప్పి నైట్ పూట వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు మాలాగా. కరెక్ట్గా 1:30 కల్లా గేటు ఓపెన్ చేశారు. 1:30 గేటు ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళాం. ఇగోండి రెడీ అయిపోయారు, వచ్చారు మనోడు. గేటు ఓపెన్ చేసాడు. అవ్వండి చలమని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఫస్ట్ పంతులు వెళ్ళి అక్కడంతా కూడా అలంకరణ చేసి స్వామివారికి అలంకరణ అయిన తర్వాతే మనల్ని ఇక్కడ వదులుతారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మా మిస్సెస్ వాళ్ళు కారులో కూర్చున్నారు. వాళ్ళు తీసుకుని వచ్చి మేము కూడా బయలుదేరి లోపలికి వెళ్ళిపోయండి. మా బ్యాగ్ చెక్ చేశాడు. ఎందుకంటే గుమ్మడికాయలు అటు ఎవరో కూడా తీసుకెళ్ళొద్దండి దయచేసి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కానీ ఎవరో గుమ్మడికాయలు తీసుకెళ్ళి కానీ లోపలికి తీసుకెళ్ళవరు. అందరూ ముందు వెళ్ళిపోయారు. మా పిల్లలతో మా ఆవిడలు కొద్దిగా రోడ్డు రాళ్ళు ఎగిసిపోవడం వల్ల నైట్ పూట మొత్తం లైటింగ్ పెట్టారు కానీ నడలేకపోవడంతో నెమ్మదిగా నడిచేళ్ళమని అందరూ ముందు వెళ్ళిపోయారు. అయినా కానీ కాలభైరుడు అనేసరికి మాకు మాత్రం నిజంగా ఎక్కలేని భక్తి మాత్రం ఇది ఉంటుంది. ఎందుకంటే మేము కాలభైరుడు మొక్కుకున్న కానుంచి ఆయన ఆశీర్వాదం మా పైన చాలా ఎక్కువగా చూశారండి. గుడి దగ్గరికి వస్తాం, బోర్ దగ్గరికి వచ్చి కాళ్ళు అడి కట్టుకొని వెళ్ళిపోయి లైను. ఇప్పుడు అమావాస్య కాబట్టి అమావాస్య రోజుల్లో లైన్లో వెళ్ళాలి. లైన్లో వెళ్ళి లైన్లో తిరిగి వెళ్ళాలి. నార్మల్ రోజుల్లో అయితే లైన్లోంచి వెళ్ళి పని ఉండదండి. ఇదిగోండి లైన్లో తిరిగి వెళ్ళాలి మొత్తం కూడా. లైన్లో ఇప్పుడు జనాలు కూడా పెద్దగా లేరు కానీ అమావాస్య రోజే లైన్ ఉంటుంది, మిగతా టైంలో లైన్ ఉండదండి. చూడండి గుళ్ళో ఆల్రెడీ అభిషేకం స్టార్ట్ అయిపోయింది కానీ జనాలు ఎవరు లేరు. మహా అయితే 100-150 మంది స్టార్టింగ్ కదా 1:30కి. ఇది లక్ష్మీనరసింహ తర్వాత వినాయకుడు దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్న తర్వాతే కాలభైరుని దర్శనం చేసుకోవాలి. ఆ సెక్యూరిటీ అయినా కూడా ఫస్ట్ మా వెనకాల వదిలి ఎవరో చీరను తెస్తే చీరను పైన ఏంటంటే ఆవిడ గీర సమాధానం చెప్పింది ఆయనకి. నాకు తెలిసిన ప్రతిసారి వస్తానని చెప్పి. కానీ వాళ్ళు చెప్పడం మన ధర్మం చెప్పినట్టు చూసారండి. మాకు దర్శనం కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చాం. అందరూ కూడా జనాలు పక్కనే వచ్చి ఫోటోలు పక్కనే శివాలయం ఉంటుంది. శివపార్వతులు నాగసర్పం ఉంటుందండి. చూసుకొని అన్నీ దేవుడి దర్శనం చేసుకొని ఇక్కడ మేము బయలుదేరిపోయాం. మా పని అయిపోయింది. ఇంకా స్వామివారి దగ్గర దండం పెట్టుకొని అన్నీ చేసుకొని ఇచ్చేసుకొని ఇంకా వెళ్ళిపోవడానికి రెడీ అయ్యామండి. చాలామంది ఫోటోలు దిగారు, మేము కూడా దిగేసాం. మళ్ళీ మా ఆవిడ మళ్ళీ 2సారి దర్శనానికి వెళ్ళిందండి. మా పిల్లలిద్దరు మా చిన్నోడాడు. ఆల్రెడీ జనాలు మాత్రం ఖాళీగా ఉండడంతో మాత్రం స్వామివారిని మాత్రం చాలా బాగా దర్శనం చేసుకున్నామండి. మా ఆవిడ నేను అలా వీడియో తీయాలి కదా, వీడియో తీస్తాం, అటు ఇటు చూపించాలి కదా వాళ్ళు కూడా. ఇవన్నీ దర్శనం అయిపోయింది. ఇంకెళ్ళకి తిరిగి వెళ్ళిపోతున్నాం. ఇంకా అలాగా వచ్చేసరికి లైటింగ్ కూడా ఉన్నది కాబట్టి మనకు భయం లేదు. దర్శనం చేసుకొని మాకు 3 గంటలకల్లా అక్కడ దర్శనం పూర్తి అయిపోయిందండి. 3 గంటల దర్శనం అయిపోయిన తర్వాత నడుచుకొని వచ్చేస్తుంటే అలా నడుచుకొని వచ్చావు. కానీ మా వాళ్ళు చూడండి నడవలేక నడుస్తున్నారు ముగ్గురును, తల్లి కొడుకులు. మా పెద్దోడు దాబా కట్టేస్తున్నాడు, మా చిన్నోడు ఇల్లు కట్టేస్తున్నారు. అమ్మీలు రాళ్ళ మీద రాయి పేర్చేస్తున్నారు. మా పెద్దోడు 2nd ఫ్లోర్లు 2 ఫ్లోర్లు కట్టాడు, మా చిన్నోడు 2-3 ఫ్లోర్లు కట్టాడు, రెడీ అయిపోతున్నాడు.
ఇంకా చూడండి మా చిన్నోడు కూడా రెడీ అయిపోయాడు కట్టడానికి. వాళ్ళు ఎవరో అక్కడ అందరూ కడుతున్నారని చెప్పి వాళ్ళు చూసి వీళ్ళు కూడా రెడీ అయ్యారు. వచ్చామండి ఇంకా నడుచుకొని అలాగా. జనాలు కూడా మేము ఫస్ట్ వెళ్ళేటప్పుడు జనాలు లేరు, కానీ రిటర్న్లో వచ్చేటప్పుడు మాత్రం అలాగే జనాలు స్టార్ట్ అయ్యారు. 3:30కి రోడ్డుకి వచ్చాం. 3:30 రోడ్డుకి వస్తే వీళ్ళు మాతో పాటు వచ్చిన వాళ్ళే. అలా దర్శనం అయిపోయింది కాబట్టి మెయిన్ రోడ్డుకి వచ్చాం అనమాట. ఇక్కడ జనాలు ఎవరు చూసారా, అప్పుడు 3:30కే జనాలు ఫుల్ అయిపోతున్నారు. ఇంకొక తెల్లవారిందంటే మాత్రం ఖాళీ ఉండదండి. మేము అప్పుడు 1:30కి వెళ్ళాం కాబట్టి చాలా బాగా దేవుడి దర్శనం చేసుకొని ఆ యొక్క స్వామివారి అనుగ్రహం పొందాం. అవి చూసారు షాపులెట్టు వాళ్ళు కూడా అండి, వీళ్ళు ఉంటారండి పోలీసు వాళ్ళు, చూసారా పాపం నైట్ పూట కూడా వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడ షాపులు ఉంటాయండి, వీళ్ళు కూడా కొద్దిగా సపోర్ట్ చేసి వాళ్ళ దగ్గర సామాన్లు కొనుక్కోండి. సామాన్లు కొని వాళ్ళకు ఎంకరేజ్ చేయండి సార్. అందరూ కూడా మేము అలాగ వస్తాం సింహాచలం దగ్గరికి. కాలభైరవుడి గుడికి వెళ్ళామంటే కంపల్సరీగా సింహాచలం వెళ్ళి దర్శనం చేసుకోవాలండి. పైకి వెళ్ళలేదు, కిందనే మెట్ల దగ్గర దేవుడు ఉంటాడు, దేవుడిని దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకొని ఇంకా స్వామివారికి దండం పెట్టుకొని రావడం జరిగింది. వచ్చి ఇగోండి సింహాచలం కూడా అలా జనాలు వస్తున్నారు. ఇది మట్ల మార్గంకి వెళ్ళే రోడ్డు అండి, ఇది పైకి.